ఇక్కడ చూడండమ్మా మనం ఏంటంటే ఫ్రాక్షన్స్ నేషనల్ నెంబర్స్ ఎలా యాడ్ చేయాలో తెలుసుకుందాము. సో ఫ్రాక్షన్స్ 2/3 అండ్ 1/2 ఇచ్చారు. ఇక్కడ మధ్యలో మాకు 1 మాత్రమే నేషనల్ నెంబర్ ఉంది. సో మనకి డినామినేటర్లో ఏమి ఇవ్వలేదు. ఇవ్వలేనప్పుడు మీరు 1 వేసుకోండి. వేసుకున్నప్పుడు ఈ 3 మనకి ఫ్రాక్షన్స్లో అనిపిస్తాయి. మనకి వెంటనే లెక్క చేయగలుగుతాం. సో 3కి 1కి 2కి మనకి ఎల్సిఎం చూసినట్లయితే 6 వస్తుందన్నమాట. సో 6 వచ్చిన తర్వాత మనము ఏం చేస్తాము, థర్డ్ టేబుల్లో 6 ఎక్కడ వస్తుంది, 2. ఫస్ట్ న్యూమినేటర్లో ఏముంది, 2 వేసేసుకోండి. తర్వాత థర్డ్ టేబుల్లో 6 ఎక్కడ వస్తుంది, 3 2 6 ఇంటూ 2 వేసుకోండి. ప్లస్ అదే ఇక్కడ 1 టేబుల్లో 6 ఎక్కడ వస్తుంది, 6 టైమ్స్. సో ఇక్కడ 1 ఇంటూ 6 వేసుకోవాలి. తర్వాత 2 టేబుల్లో 6 ఎక్కడ వస్తుంది, 3 టైమ్స్. సో ఇంటూ 3 వేసుకోవాలి. పైన ఉన్న నెంబరు ఇంటూ ఎన్నిసార్లు మనకి వస్తుందో అది వేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత 2 2 మనకి ఇక్కడ ఏమవుతుంది, 2 2 4, 1 6 6, 1 3 3. సో అప్పుడు ఏమవుతుంది, 4 + 6 + 3. సో 4 + 6 + 3 = 13/6. సో ఈ విధంగా మనము ఫ్రాక్షన్స్ అనేవి యాడ్ చేయొచ్చు.